ఏం చేయలేదు అంటే నాకు తెలియదు కూడా. ఓకే, నేను యూట్యూబ్ చేయాలి అనుకున్నాను, స్టార్ట్ చేశాను, చేసేసాను. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేస్తాను. ప్లీజ్, కొన్ని ఇయర్స్ అయిపోయింది, ఇది అరౌండ్ 2017లో నేను చెప్పింది. 24లో మళ్ళీ నేను స్టార్ట్ చేసిస్తుంది. దాన్ని కొంతమంది పొగరని కూడా అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళకి నేనేం చేయలేను. ఈరోజు వీడియో పెట్టి వదిలేస్తాను. రేపటి కంటెంట్ కోసమే నేను ఆలోచించాలి వ్యూస్ గురించి. అసలు నవంబర్లో 1-2 వీడియోస్ కార్తీక మాసంలో 1K క్రాస్ అయ్యాయి అంతే. ఆ ఫస్ట్లో చాలామంది ఆవిడ వీడియోస్ చూసి చాలా కటువుగా మాట్లాడుతున్నారని అనుకుంటారు. అదే పొజిషన్లో వేరే టెక్ ఛానల్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం వెళ్ళి ఛానల్ చెక్ చేస్తారు. ఆ 1 మంత్ నేను నరకం చూశాను. ఏప్రిల్ 350 షార్ట్స్ డిలీట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నేను కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాను నేను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు రొటీన్ బ్లాగే మీతో షేర్ చేయట్లేదు. యూట్యూబ్లో ఇప్పటికీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 9 మంత్స్ అయింది. నిన్న ఇంట్రడక్షన్ వీడియో కూడా నేను స్టార్టింగ్లో ఏం చేయలేదు. అంటే నాకు తెలియదు కూడా. ఓకే, నేను యూట్యూబ్ చేయాలి అనుకున్నాను, స్టార్ట్ చేశాను, చేసేసాను. డైరెక్ట్ వ్లాగే పెట్టేశాను నేను. అప్పట్లో చాలామంది అన్నారు కూడా, ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో పెట్టాలి, పెట్టకపోతే ఎక్కువ కనెక్ట్ అవ్వరు, నువ్వేంటో వాళ్ళకి తెలియదు, ఎలా తెలుస్తుంది అది ఇదని కొంతమంది అన్నారు. బట్ అవన్నీ ఎందుకో నేను తీసుకోలేదు. నా ఇంట్రడక్షన్ వీడియో ఎప్పుడు చేయలేదు. నేను రెగ్యులర్గా బ్లాగ్స్ చేస్తూనే దాంతో ఇంటరాక్ట్ అవుతూనే నా సబ్స్క్రైబర్స్కి నేనంటే ఏంటో తెలిసిపోయింది. నాతో చాలామంది కనెక్ట్ అయ్యారు కూడా. వీఆర్ 1.8K ఫ్యామిలీ నౌ ఈ 9 మంత్స్లోనే. కాబట్టి ఆ ఇంట్రడక్షన్ వీడియో పెద్ద ఇంపార్టెంట్ అని నేనేం చెప్పను. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఎందుకంటే యూట్యూబ్ మనం అనుకున్నంత ఈజీ కాదండి. దాని గురించే నేను కొత్తగా క్రియేటర్స్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఆల్రెడీ స్టార్ట్ చేసి మానిటైజేషన్ దగ్గరగా ఉండి మీరు ఏ మిస్టేక్స్ చేస్తూ మానిటైజేషన్కి వెళ్ళే వరకు కూడా మీకు అది అర్థం కాదు మనం ఈ మిస్టేక్ చేస్తున్నామని. ఎన్నో టెక్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. బట్ ఏంటంటే అలా పక్కకు పెట్టేస్తాం. సహజం కదా, హ్యూమన్ సైకాలజీ. ఎవరేం చెప్పినా మనకు వినాలనిపించదు, ఆ టైంకి చేయాలని కూడా అనిపించదు. కానీ అది మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. నేను జనరల్గా మాధురి గారు ఉన్నారు కదా, మాధురి టెక్ వరల్డ్, తన ఛానల్లో వచ్చే వీడియోస్ చూస్తూ ఉంటాను, అంటే టెక్ ఛానల్స్. సరే, మాధురి గారిది రికమెండ్ అయింది. సో అలా చూడడం స్టార్ట్ చేశాను. తను ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నేను ఎప్పుడు వింటూ ఉండేదాన్ని. ఓకే, ఇలా చేయకూడదా అనుకున్నాను అంతే. కానీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు చేశారు కదా మనం ఎందుకు చేయకూడదు అనుకొని చేస్తూ ఉంటాం. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేస్తాను. ప్లీజ్ ఇవన్నీ మీరు కన్సిడర్ చేయండి. చేయకపోతే కంపల్సరీ మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతారు. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే క్రియేటర్స్ ఎవరిని భయపెట్టాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయట్లేదు. నేను మిమ్మల్ని అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తాను. తప్పకుండా స్టార్ట్ చేయండి. ఇది స్టార్ట్ చేసిన తర్వాత అసలు నాకే టైం అనేది తెలియట్లేదు. ముందు నేను కొంచెం మా పాప స్కూల్కి వెళ్ళిపోగానే, నేను ఆఫీస్కి వెళ్ళిపోగానే అయ్యో ఏంటి ఇంట్లో బోర్గా ఉంటుంది అని ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఏదేదో ఆలోచించుకోవడం, ఎవరికో ఏదో జరగగానే న్యూస్లో అయ్యో మన ఇంట్లో ఇది అయిపోద్దాం అది అయిపోద్దాం అని ఆలోచించడం, ఇవన్నీ నన్ను నేను డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి, బిజీగా ఉంచుకోవడానికి. నేను ఆల్రెడీ ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని, రెగ్యులర్గా ఫాలో అయ్యే మన సబ్స్క్రైబర్స్కి తెలుసు నా గురించి, నేను చెప్పాను. వన్స్ మేము హైదరాబాద్ నుంచి నాగ్పూర్ షిఫ్ట్ అయిపోయాక పాపను చూసుకోవడం కోసం నేను ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈవెన్ నా కోవిడ్ టైంలో కూడా నేను చూస్తూ ఉన్నాను యూట్యూబ్ ఛానల్. అప్పుడు స్టార్ట్ చేసి ఉంటే మన ఛానల్ ఎప్పుడు సక్సెస్ అయిపోయేదని చాలామంది అంటారు. కానీ దేనికన్నా టైం రావాలి. నా ఛానల్ స్టార్ట్ చేయడానికి 2024లో టైం వచ్చింది. నేను చెప్పాను కదా 9 మంత్స్ అయింది ఛానల్ స్టార్ట్ చేశాను. ఆగస్ట్ 24th రోజు నేను ఫస్ట్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. యాక్చువల్గా అసలు నేను ఛానల్ ఈరోజు క్రియేట్ చేశాను అని నేను చెప్పలేను. ఎందుకంటే నేను నాగ్పూర్లో ఉన్నప్పుడు మా పాపది సరదాగా ఒక వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాను. తను అంత చిన్న వయసులోనే 1 year 3 months సంథింగ్ ఆ టైంలోనే మార్నింగ్ కప్ పట్టుకొని, అప్పుడు నేను గ్రీన్ టీ తాగేదాన్ని, దానికి కూడా కావాలని గొడవ చేసేది. సో గ్రీన్ టీ కాకుండా తనకి హాట్ వాటర్ వేసి ఇచ్చానమాట కప్లో. అది పట్టుకొని తను జస్ట్ బాల్కనీలో తిరుగుతూ ఉంటే నేను సరదాగా వీడియో రికార్డ్ చేసుకున్నాను. అది నా యూట్యూబ్ నుంచి పోస్ట్ అయిపోయింది.
పోస్ట్ అయిపోయి దానికి లైక్స్ రావడం స్టార్ట్ అయింది. నేనేం ఇంటెన్షనల్గా చేయలేదు, బట్ అలా 44 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. చూస్తూ ఉండగానే ఏంటిది ఈ ఛానల్ ఏంటి అని అనుకున్నాను. సరే తర్వాత ఇంకా దాన్ని అలా పక్కన పెట్టేశాను. కొన్ని ఇయర్స్ అయిపోయింది. ఇది అరౌండ్ 2017లో నేను చెప్పింది. 24లో మళ్ళీ నేను స్టార్ట్ చేసింది. ఆ 44లో కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు, అలా ఇంకేదో జరిగింది. నేను ఆగస్ట్ 24th ఫస్ట్ లాంగ్ వీడియో పెట్టాను అన్నాను కదా. ఫస్ట్లో నాకు అసలు లాంగ్ వీడియోస్ పెట్టాలనే ఉద్దేశమే లేదు. నేను జస్ట్ షార్ట్స్ చేశాను ఇనిషియల్గా. మా హస్బెండ్ మామూలుగా నువ్వు చేయగలవు, చాలామంది చేస్తున్నారు, యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ, నువ్వు చేస్తావు, చెయ్యి, బాగా ఇంట్రెస్టింగ్గా ఈ పనులన్నీ రికార్డ్ చేసుకొని నువ్వు బిజీగా ఉంటావు, బాగుంటుంది, నీకు కూడా ఎంగేజింగ్గా ఉంటుందని. సరే నేను ఇనిషియల్గా అయితే కొన్ని రెసిపీస్ పెడతానని స్టార్టింగ్లో ఒక 1 వీకే జస్ట్ షార్ట్స్లో రెసిపీస్ పోస్ట్ చేశాను, రోజుకి 1 or 2. ఓకే, బాగానే ఉంది, రీచ్ వస్తుంది అండ్ స్లోగా సబ్స్క్రైబర్స్ కూడా వస్తూ ఉన్నారనమాట. నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది. కానీ అప్పుడే నేను మా వారితో చెప్పాను, నేను వాయిస్ ఓవర్ ఇవ్వను అనేదాన్ని. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టాను రెసిపీస్కి. మ్యూజిక్ వల్ల బాగానే వెళ్తాయి, మ్యూజిక్ వల్ల కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకుండా దాని గురించి మీకు తర్వాత చెప్తాను నేను. అలా బాగానే వెళ్ళాయి. తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇవ్వను, నాకు భయం అనేదాన్ని. అంటే ఎందుకు, నీ వాయిస్తోనే కనెక్ట్ అవుతారు, చాలామంది టెక్ ఛానల్స్ చెప్తున్నారు కదా వాయిస్తో కనెక్ట్ అయినంత ఇలా విడిగా మ్యూజిక్తో ఉండదు అని, నువ్వు కనపడు, నువ్వు మాట్లాడు అనేవాళ్ళు. ఆయన నాకే కొంచెం భయంగా అనిపించేది, అమ్మో నాకు కెమెరా ఫియర్, నేను మాట్లాడను, నేను కనపడను అనేదాన్ని. ఇప్పుడు కూడా నేను జనరల్గా ఒక 2-3 సార్లు పరిచయం అయితే తప్ప ఫ్రెండ్లీగా మాట్లాడిన ఎవరితో, ఏదో కెమెరా ముందు మీతో గబగబా మాట్లాడేస్తాను. కానీ కొత్త మరీ అంత ఇంట్రోవర్ట్ అయితే కాదు, కానీ ఓకే నాకు కొంచెం అలవాటు అవ్వాలి, వాళ్ళతో కంఫర్ట్ జోన్ క్రియేట్ అయితే తప్ప నేను వాళ్ళతో కలిసి మాట్లాడలేను. అలా ఉంటుంది, కొంచెం రిజర్వ్డ్గానే ఉంటాను అనిపిస్తుంది. దాన్ని కొంతమంది పొగరని కూడా అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళకి నేనేం చేయలేను. నాతో ట్రావెల్ చేసి ఈవెన్ నా కొలీగ్స్ ఎవరన్నా తెలుసు నా గురించి నేను ఎంత ఫ్రెండ్లీగా ఉంటాను అనేది. బట్ కొత్తగా చూసేవాళ్ళు మాత్రం అలా అనుకుంటారు. ఎందుకంటే నేను ఇలా చూడగానే ఇంటరాక్ట్ అయిపోయి మాట్లాడేసాను. నాకు వాళ్ళ దగ్గర ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ అవ్వాలి, అప్పుడే వాళ్ళతో కలుస్తాను, మాట్లాడతాను. ఇంకా తర్వాత మనకి నాన్ స్టాప్ అనమాట. ఇంకా అలా స్టార్ట్ అయింది కదా స్లోగా. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అనుకున్న దాన్ని 2 days 3 days షార్ట్స్ పెట్టగానే తర్వాత నేనే వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. వన్స్ ఇవ్వగానే నాకే అలవాటు అయింది, బాగుంది అనిపించింది. సరే కనపడకుండా వీడియో చేద్దాం అనుకున్నాను. అలానే నా ఫస్ట్ వీడియో నేను కనపడకుండానే పెట్టాను. మా హస్బెండ్ అంటూనే ఉన్నారు, నువ్వు అలా కనపడకుండా చేస్తే అంత రీచ్ ఉండదు, ఎవరికన్నా కనపడి మాట్లాడి కొంచెం ఎంగేజింగ్గా ఉంటేనే బాగుంటుంది. నువ్వు వీడియోస్లో ఓన్లీ నువ్వు చేసే పనులు చూపించడం కాదు, మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉండు, కనిపించి బాగుంటుంది, వాళ్ళకు కూడా నువ్వేంటో తెలుస్తుంది, ఎంగేజింగ్గా ఉంటుంది అని. టు బీ ఫ్రాంక్ మా హస్బెండ్ కూడా అన్నారు, స్టార్టింగ్లోనే నేను ఇంట్రడక్షన్ వీడియో చేయని. నాకు అలా సడన్గా కెమెరా ముందు కూర్చొని నేను ఇది సో అండ్ సో అని చెప్పడం నాకు అంత కంఫర్టబుల్గా ఉండదు. నేను వన్స్ బ్లాగింగ్ స్టార్ట్ చేసేస్తాను, ఆ టైం వచ్చింది చేయాలి అనుకుంటే చేస్తాను. అదర్వైజ్ నేను బ్లాగ్స్లోనే వాళ్ళకి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను కదా, ఆ టైంలో నేను ఏంటో తెలిసిపోతుంది. అంతగా డౌట్లు ఉంటే నేను డైరెక్ట్ Q&A చేస్తానని చెప్పాను. అయితే సరే మరి నీ ఇష్టం, నీ కంఫర్ట్ని బట్టి చేసుకుంటూ ఉన్నాను అన్నారు. ఇకపోతే ఛానల్ నేమ్ విషయానికి, ఛానల్ నేమ్ ఎప్పుడు మా పాప పేరు పెట్టాలనే నాకు ఇష్టం. కానీ నేను రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాను ఏం పెట్టాలి అని. ఈ క్రెడిట్ అయితే నేను నా పాపకే ఇవ్వాలి. తన పేరు నా ఛానల్కి ఇవ్వడంతో పాటు ఛానల్ నేమ్ కూడా తనే పెట్టింది. తనే ఒకరోజు సడన్గా మమ్మ రిత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉంది, మన హోమ్ రిలేటెడ్ వీడియోస్ నువ్వు పెడతావు కదా, నీ రొటీన్ బ్లాగ్స్, కాబట్టి రిత్కృతి స్వీట్ హోమ్ అని పెడదాం అమ్మ అనంది. మా ఇద్దరికి బాగా నచ్చేసింది కాబట్టి అదే చూస్ చేసాం. ఛానల్ నేమ్ విషయానికి వస్తే అది ఇంకా అలా 1 week లోపే నేను ఒక 4-5 వీడియోస్ పెట్టగానే సడన్గా 100 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అయితే నేను దానికి జస్ట్ థ్యాంక్ యూ చెప్పాను. థ్యాంక్ యూ చెప్తూ నెక్స్ట్ డే వీడియో పెట్టాను అనమాట. నాకు ఒకటే ఉంది, 100 వీడియోస్ వరకు నేను రెగ్యులర్గా పెట్టాలి. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఎన్ని టెక్ ఛానల్స్ చూసినా కూడా అందరూ చెప్పిన విషయం అదే, 100 వీడియోస్ రెగ్యులర్గా కంటిన్యూస్గా పెట్టాలి. అది మీరు ఫస్టే చూస్ చేసుకోవాలి ఎలానా అని, డైలీ పెడతారా, ఆల్టర్నేట్ డే పెడతారా అని. ఎందుకంటే దాన్ని బట్టి అల్గారిథం సెట్ అయిపోతుంది. కాబట్టి నేనైతే డైలీ పెట్టాలనుకున్నాను, 100 వీడియోస్ వితౌట్ బ్రేక్ పెట్టాలనుకున్నాను. ఆ తర్వాత కూడా నేను మానిటైజేషన్ అయ్యే వరకు బ్రేక్ తీసుకోవద్దని నేను ఫస్టే డిసైడ్ చేసుకున్నాను. కొంతమంది ఫస్ట్ 100 వీడియోస్ ఇలా కంటిన్యూగా పెట్టిన తర్వాత వాళ్ళకంటూ ఒక రీచ్ వచ్చేస్తుంది. కొంతమందికి 100 వీడియోస్ లోపే మానిటైజ్ అయిపోతుంది. కాబట్టి
అలా వాళ్ళు ఆ తర్వాత నుంచి సండే బ్రేక్ ఇవ్వడము, ఏదో ఒక రోజు బ్రేక్ ఇవ్వడము అలా చేస్తూ ఉంటారు. బట్ నేను అలా కాదు. నాకు 100 వీడియోస్కి మానిటైజ్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. బట్ స్టిల్ ఏ రోజు మానిటైజ్ అవుతుందో ఆ రోజు వరకు నేను కంటిన్యూగా వీడియోస్ పెట్టాలనుకున్నా. ఈ రోజు వరకు కూడా పెడుతూనే ఉన్నాను. ఒక 1-2 డేస్ మ్యాక్సిమం చెప్పుకోవచ్చు. అండ్ నేను సంక్రాంతి టైంలో ఇంటికి వెకేషన్కి వెళ్ళాను. ఆ టైంలో కూడా నేను 15 డేస్ ఇంటికి వెళ్తే అందులో అవుట్ ఆఫ్ 15 డేస్ 8 డేస్కి నేను ముందే వీడియోస్ అన్ని రికార్డ్ చేసి స్కెడ్యూల్ చేసి వెళ్ళిపోయాను ఇంటికి. డెడికేటెడ్గా చేశాను నేను వీడియోస్. ఏదైనా సరే నేను అలానే చేస్తాను. ఏదైనా ఒక పని నేను స్టార్ట్ చేశాను అంటే దానికి డెడికేటెడ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమేం చేయాలో అంతా చేస్తాను. దీనివల్ల నేను చాలా లాస్ అయ్యాను. చాలా గిఫ్ట్స్ కూడా వచ్చాయి. యూట్యూబ్ నాకు ఇచ్చింది. నాకు స్పెట్స్ వచ్చేసాయి కంటిన్యూగా చూడడం, ఎడిట్ చేయడం వీటన్నిటి వల్ల. అండ్ ఇంట్లో రెగ్యులర్ పనులు మెయింటైన్ చేసుకుంటూ నాకు మెయిడ్ కూడా లేదు. మీ అందరికీ తెలుసు. యూట్యూబ్ వీడియోస్ చేయాలి అంటే వీడియోస్ రికార్డింగ్ చేయడం ఒక పని అయితే, మళ్ళీ వాటిని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి స్కెడ్యూల్ చేసి అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఒక పనే. వీటి కోసం మీ నిద్రని మీరు ఎంతో కొంత సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. మీరు డేని ఎంత బాగా ప్లాన్ చేసుకున్నా సరే మీకు పిల్లలతో, ఇంట్లో పనులతో, లంచ్ బాక్సులతో వీటన్నిటితో ఎంతో కొంత ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఎంతో కొంత నిద్ర అయితే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇది దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ అని నేను చెప్తాను. దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. స్లోగా ఎప్పటికప్పుడు నేను దీన్ని రెగ్యులైజ్ చేసుకోవాలి, సిస్టమేటిక్గా ఉండాలని అనుకుంటున్నాను. కానీ బట్ నా వల్ల అవ్వట్లేదు. కొంచెం స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మీరు ఇంతకుముందు లాంగ్ వీడియోస్ అంటే ఓన్లీ లాంగ్ వీడియోసే పెట్టేవాళ్ళు. టిక్టాక్ ఎప్పుడైతే బ్యాన్ అయిపోయిందో అప్పటి నుంచి షార్ట్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా యూట్యూబ్లో. అప్పటి నుంచి జనాలు షార్ట్స్ చూడడమే స్టార్ట్ చేశారు. మీకు లాంగ్ వీడియోస్లో 10 డేస్కి ఒక సబ్స్క్రైబర్ వస్తే, ఒక షార్ట్ వైరల్ అయితే మీకు 10 మినిట్స్లో అంతమంది వచ్చేస్తారు. 10 మినిట్స్లో 10 మెంబర్స్, 20 మెంబర్స్ కూడా వస్తారు. ఒక్కొక్క రోజు నా షార్ట్ మంచిగా వెళ్తే ఒక్క షార్ట్కే నాకు అదే రోజు 30-40 మెంబర్స్ కూడా వచ్చేస్తారు ఒక్కొక్కసారి. ఎప్పట్లో స్టార్ట్ చేసిన క్రియేటర్స్తో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు కష్టపడలేదని నేను అనలేను. కానీ అప్పుడు అంత ఈజీగా మాత్రం ఇప్పుడు యూట్యూబ్ లేదు. ఇప్పుడు యూట్యూబ్ చాలా కష్టంగా ఉంది. ఆ కష్టాన్ని అంతా తట్టుకొని నిలబడ్డ వాళ్ళే ముందుకెళ్తారు. ఇక్కడ కొంచెం మీ దగ్గర పేషెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నా, ఎక్కువ డిమోటివేట్ అయిపోతున్నా మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, స్టార్ట్ చేయడానికి ఏం భయపడొద్దు. బట్ స్టార్ట్ చేస్తే మాత్రం డెడికేటెడ్గా ఉండండి. అండ్ ఇంతకీ ఇంత సోచి చెప్పావు, నేను ఏదో కష్టాలు పడ్డా అన్నావు కదా, వాటి గురించి చెప్పలేదు అంటే స్టార్టింగ్ నుంచి చెప్తూ రావాలి కదా. నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ 4th or 5th వీడియోలోనే 100 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. థ్యాంక్ యూ పెడుతూ నేను ఒక వీడియో పెట్టాను. ఆ సేమ్ డే నేను సింపుల్గా లెమన్ రైస్ చేసి ఒక షార్ట్ అయితే పెడితే అదంతా వైరల్ అయిపోయిందంటే, దానికి నేను ఏం సాంగ్ పెట్టానో కూడా నాకు గుర్తులేదు. ఆ సాంగ్ వైరల్ అయిపోయి హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరికీ రికమెండ్ అయిపోయినట్టుంది ఆ షార్ట్. నాకు ఓవర్ నైట్లో 100 సబ్స్క్రైబర్స్ కాస్త 600 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. ఇలా స్వైప్ చేస్తే 50-60 చేంజ్ అయిపోతూ ఉండేది నంబరు. అలా 600 సబ్స్క్రైబర్స్ అయిపోతే అసలు మామూలుగా ఎగ్జైట్ అవ్వలేదు నేను. అది ఎలా అంటే, 5th వీడియోనే నేను 24th స్టార్ట్ చేశాను కదా ఆగస్ట్లో. అంటే ఆగస్ట్ ఎండింగ్, సెప్టెంబర్ 1st వీక్ వచ్చేసరికి నాకు 600+ వచ్చేసారు సబ్స్క్రైబర్స్. ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది మనకి. ఓకే, ఇంకా మంచి వీడియోస్ చేయాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి అని. కానీ అనుకున్నట్టే అన్నీ జరగవు కదా. ఒక్కొక్క రోజు ఏమో వీడియో బాగా వెళ్ళేది, ఒక్కొక్క రోజు అస్సలు వెళ్ళేది కాదు. నేను ప్లాన్ చేసుకుని, అబ్బాయి ఈరోజు వీడియో ఇంత బాగా చేశాను కదా, ఇది బాగుంటుంది, దీనికి థంబ్నెయిల్ బాగుంది, ఇది బాగా వెళ్తుంది, యూట్యూబ్ బాగా చూపిస్తుంది అనుకున్నవి అసలు ఆ రోజు 100 కూడా అయ్యేది కాదు. కొన్ని ఏమో నేనేం ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏదో ఆ రోజు కొంచెం కంటెంట్ తక్కువ ఉందని, ఎలా అయినా మినిమం 8 minutes వీడియో ఉండాలి అని దాన్ని అలా అడ్జస్ట్ చేయడానికి ట్రై చేసి, ఏదో ఒక పని చేసి యాడ్ చేసి అలా క్యాజువల్గా పెట్టినవి బాగా వెళ్ళాయి. అలానే ఒక వీడియో నాకు వితిన్ 1 month 5K వెళ్ళింది. అదే నా లక్కీ వీడియో అని నేనైతే అనుకుంటాను. దానివల్ల మంచి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఇదంతా బాగానే ఉంది. అసలు బ్రేక్ అనేది లేకుండా రోజు వీడియోస్ పెడుతున్నాను. December 4th రోజు మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో 1000 అయ్యారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. December 4th నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు ఇంకా 2000 మాత్రం అవ్వలేదు. ఎందుకంటే ఆ తర్వాత బాగా తగ్గిపోయింది. మధ్యలో ఒక 1 month రీచ్ తగ్గిపోయింది బాగా. దానివల్ల బాగా ఎఫెక్ట్ అయింది. ఆ రీచ్ తగ్గడానికి రీజన్ కూడా నేను చెప్తాను. ఇలా జరుగుతూ ఉండగానే వాచ్ అవర్స్ స్లోగా యాడ్ అవుతూ ఉంటాయి కదా. వీడియోస్ ఏం వైరల్ అవ్వకపోయినా నేను కొంచెం లెందీ వీడియోసే పెట్టేదాన్ని. అంటే స్టార్టింగ్లో కొంచెం 8 minutes 9 minutes పెట్టినా సరే నాకు భయం వేసేది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. నేను ఎంగేజింగ్గా మాట్లాడగలనా లేదా అని.
బట్ నాకు చాలా టాపిక్స్ చాలా ఇంట్రెస్ట్, చాలా వర్క్ చేస్తూ ఉంటాను నేను బ్యాక్గ్రౌండ్లో అది ఇది అని. అలాంటి మంచి మోటివేషనల్ టాపిక్స్ కొన్ని తీసుకొని మాట్లాడుతూ ఉండేదాన్ని. అయినా సరే ఏం రీచ్ అవ్వలేదు. కొంతమంది చూసేవారు, కొంతమంది స్కిప్ చేసేసేవారు. కొంచెం లాంగ్ వీడియో పెట్టినా కూడా జెన్యున్గా చూసే సబ్స్క్రైబర్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ స్కిప్ చేస్తూ చూడడం వల్ల యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తగ్గిపోయేది. అది తగ్గిపోతే ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి సిటీఆర్ కూడా తగ్గిపోయి రీచ్ అంత బాగుండేది కాదు. సరే అయినా సరే మనం స్టార్ట్ చేసాం, 100 వీడియోస్ అని టార్గెట్ పెట్టుకొని నేను వెళ్తూ ఉండేదాన్ని. అస్సలు వ్యూస్ గురించి పట్టించుకునేదాన్ని కాదు. చూడకుండా ఉంటానా అంటే ఏ రోజుకి ఆ రోజు అనుకునేదాన్ని. ఈరోజు వీడియో పెట్టి వదిలేస్తాను, రేపటి కంటెంట్ కోసమే నేను ఆలోచించాలి, వ్యూస్ గురించి అసలు పట్టించుకోవద్దని. కానీ వీడియో పెట్టిన దగ్గర నుంచి ఎవ్రీ మినిట్ నేను వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూస్తూనే ఉండేదాన్ని, వ్యూస్ ఎన్ని వచ్చాయని. ఒక్కొక్క రోజు నేను 1 o'clockకి వీడియో పెడితే ఈవినింగ్ 4-5 కూడా 15-12 వ్యూస్ కూడా వచ్చాయి కాదు. చాలా బాధగా అనిపించేది. మాధురి గారి దగ్గర నేను ఫస్ట్ విన్న మాట అయితే ఇదే, మీరు ఈరోజు వీడియో పెట్టి ఇంకా దాని గురించి మర్చిపోండి, రేపు ఎంత మంచి వీడియో రికార్డ్ చేయాలా అనే విషయం మాత్రమే మీరు పట్టించుకుంటూ ముందుకెళ్ళండి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆవిడ దగ్గర నేను ఫస్ట్ విన్న మాట అదే. ఆ మాట వినే నేను ఆ వీడియో చూడడం కంటిన్యూ చేశాను. ఇప్పటి వరకు తనని ఫాలో అవుతున్నాను. ఇంకా అలా చేస్తూ ఉండగా మనకి 4000 hours 1000 సబ్స్క్రైబర్స్ కంపల్సరీ కదా మానిటైజేషన్ కోసం. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో మానిటైజేషన్ అప్లై చేసే టైం వచ్చింది. ఈలోగా కూడా మధ్యలో ఒకసారి నా ఛానల్ డౌన్ అయింది కదా, డిసెంబర్లో 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత అరౌండ్ డిసెంబర్ ఎండింగ్కి ఎందుకో సడన్గా ఛానల్ రీచ్ తగ్గిందని నాకు అనిపించింది. రోజు మన ఛానల్ మనం అనలైజ్ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి ఛానల్ రీచ్ ఎలా ఉంది అని. మనం రోజు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. నాతో పాటు మా హస్బెండ్ కూడా ట్రాక్ చేస్తూనే ఉంటారు తను ఫ్రీగా ఉన్నప్పుడు. ఏంటి ఈరోజు సిటీఆర్ బాగా తక్కువ ఉంది, వేర్ ల్యాగింగ్, ఎలాంటివి పెట్టినప్పుడు రీచ్ తగ్గుతుంది, ఎలాంటివి పెడితే రీచ్ బాగుంటుంది అని ఆలోచిస్తూ నన్ను నేనే కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేదాన్ని. మీన్ టైం నేను షార్ట్స్ కూడా బాగా పెట్టేదాన్ని, ఎందుకంటే లాంగ్ వీడియోని ప్రమోట్ చేయడానికి షార్ట్స్ చూసేవాళ్ళు ఎక్కువ కాబట్టి. సో ఈ షార్ట్స్ చూసే వాళ్ళకి ఎవరికన్నా కంటెంట్ నచ్చి లాంగ్ వీడియో చూస్తే రీచ్ బాగుంటుంది కదా అని అలా పెడుతూ ఉన్నాను. డిసెంబర్ కన్నా ముందు నవంబర్లో 1-2 వీడియోస్ కార్తీక మాసంలో 1K క్రాస్ అయ్యాయి అంతే. ఆ ఫస్ట్లోనే ఒక 5K వీడియో వైరల్ అయింది కదా, అదే నా వైరల్ వీడియో అనుకున్నాను. అది బాగా వెళ్ళింది, మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ అది ఇనీషియల్గానే కదా, ఫస్ట్ 1 month లోపే అది, కాబట్టి సెప్టెంబర్ 24th లోపే అది అయిపోయింది. తర్వాత అక్టోబర్ వదిలేసి నవంబర్లో కార్తీక మాసంలో ఒక 2-3 వీడియోస్ 1K వెళ్ళాయి అంతే. ఇంకా తర్వాత అన్ని 100sలోనే ఉండేది. ఒక్కొక్క రోజు నాకు కూడా అనిపించేది, అరే వదిలేద్దామా, ఎందుకు ఈ 100 వ్యూస్ కోసం నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నానని. లేదు 100 వీడియోస్ పెడదాం, ఆ తర్వాత డిసైడ్ చేద్దాం అని అయితే నేను అనుకున్నాను. కానీ నా 100 వీడియో పెట్టేసరికి నేను యూట్యూబ్కి ఎంత ఎడిక్ట్ అయిపోయానో నాకే తెలీదు. ఇంకా నేను రికార్డ్ చేయకుండా వీడియో పెట్టకుండా ఉండలేను అన్నట్టు అయిపోయింది. ఒక్క రోజు వీడియో పెట్టకపోతే నాకేంటో ఏదో మిస్ అయిపోయినట్టు అనిపించేది. అలా అంటే నాకేమి మిగతా వాళ్ళలాగా వందల కామెంట్స్, ఇంటరాక్షన్స్ ఇవి కూడా ఉండవు. ఒక 2-3 రెగ్యులర్గా కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, మంచిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కమెంట్స్ మాత్రం కంపల్సరీ చూస్తాను, రిప్లై చేస్తాను. కానీ ఏంటో ఒక రకమైన మిస్సింగ్, నాకు నేనే రికార్డ్ చేయకపోతే ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అనమాట. ఇప్పటికి కూడా కొంచెం కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, ఫోన్లో స్పేస్ సరిపోదు కదా, ఏదన్నా ఒక రోజు బ్రేక్ తీసుకుంటే ఎక్కడ లేని ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈరోజు ఏదో చేయట్లేదు, నా లైఫ్లో ఏదో మిస్సింగ్ అన్నట్టు అవుతుంది. అలా ఇంకా ఫైనల్గా వ్యూస్ కొంచెం తక్కువే వస్తున్నా సరే వీడియోస్కి వాచ్ అవర్స్ ఎంతో కొంత యాడ్ అవుతూ ఉంటాయి కదా, లాంగ్ వీడియోస్ పెడతాను కాబట్టి జెన్యున్గా కొంతమంది చూసినా కూడా మంచి వాచ్ అవర్స్ వస్తాయి. అలా మానిటైజేషన్ టైం అయితే దగ్గరకు వచ్చింది. మానిటైజేషన్కి అప్లై చేశాను నేను. అది ఏప్రిల్ 2nd రోజు వచ్చింది, యువర్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అని. ఇంక ఇమీడియట్గా మనం ఆగం కదా, వెంటనే. అండ్ ఇందాక మధ్యలో ఒక టాపిక్ మిస్ అయిపోయాను నేను. డిసెంబర్లో నాకు బాగా రీచ్ తగ్గింది అనిపించింది అన్నాను కదా, ఆ టైంలో నేను మాధురి గారిని, అసలు నేను ఆవిడ దగ్గర మెంబర్షిప్ తీసుకోలేదు, తను ఎవరో నాకు తెలీదు, జస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో హలో మాధురి గారు అని మెసేజ్ పెట్టగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు ఆవిడ. రెస్పాండ్ అయ్యి నా ఛానల్ పరిస్థితి ఇలా ఉందండి, సిటీఆర్ బాగా తగ్గిపోయింది, నేను ఎక్కడ ల్యాగ్ అవుతున్నానో తెలియట్లేదు, ఏమన్నా టైటిల్స్ ప్రాబ్లం అంటారా, థంబ్నెయిల్ ప్రాబ్లం అంటారా, అసలు నాకు వ్యూస్ పెరగట్లేదు, వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి, వ్యూస్ ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే ఆవిడ నాకు అసలు నేనెవరో పరిచయం లేకుండానే అసలు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ అంటే, మీకు నేనేదో ఆవిడ ఛానల్ ప్రమోట్ చేస్తున్నానని అస్సలు అనుకోవద్దు, చాలామంది క్రియేటర్స్ ఆవిడ దగ్గర హెల్ప్ తీసుకున్నారు.
ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే ఆవిడని కాంటాక్ట్ చేస్తే మిమ్మల్ని ఎప్పుడైనా మోటివేట్ చేసేలాగే మాట్లాడతారు కానీ డిమోటివేట్ చేయరు. చాలామంది ఆవిడ వీడియోస్ చూసి చాలా కటువుగా మాట్లాడుతున్నారని అనుకుంటారు. బట్ తనతో పర్సనల్గా మాట్లాడితే తెలుస్తుంది. ఆ వాయిస్ నోట్ పంపిస్తారు తను, అంటే మనకి పక్కన కూర్చొని మాట్లాడినట్టే అనిపిస్తుంది. నాకు అంత బాగా అనిపించింది. మనం ఏం చేయలేమండి, ఇదంతా అల్గారిథం బేస్డ్. అది ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి రీచ్ ఇస్తుంది. అలా మీ ఛానల్ రీచ్ ఇప్పుడు తగ్గుండొచ్చు, కానీ దానికి మనం ఏం చేయలేము అని అన్నారే. కానీ తను నా ఛానల్ ఏమైనా చెక్ చేయించాలా, మీరు చెక్ చేస్తారా అని కూడా అడిగాను నేను. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఛానల్ చెకింగ్ ఎందుకండి, అవసరం లేదు, అదే రీచ్ వస్తుంది. మీరు ఓన్ కంటెంట్ చేయండి. మీ ఓన్ కంటెంట్ మీరు చేసుకుంటూ వెళ్తే ఎప్పటికన్నా సరే మంచి రీచ్ ఉంటుంది, మీరు సక్సెస్ అవుతారు. దానికోసం ఛానల్ చెకింగ్ అవసరం లేదు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పారు తను. ఎంత బాగా అనిపించిందో తెలుసా నాకు. అదే పొజిషన్లో వేరే టెక్ ఛానల్స్ వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం వెళ్ళి ఛానల్ చెక్ చేస్తారా అని అడగానే ఏమంటారు, వెంటనే చెక్ చేసేస్తారు, ఏం లేదని చెప్పేస్తారు. అతను క్యాజువల్గా అలా చెప్పాలని లేదు కదా, అలా చెప్పారు. ఆ తర్వాత నేను మళ్ళీ తనని కాంటాక్ట్ చేయలేదు. డిసెంబర్ ఎండింగ్లో ఇది జరిగింది. తర్వాత నాకు ఏప్రిల్ 2 రోజు మానిటైజేషన్కి అప్లై చేయమని వచ్చింది కదా, వెంటనే అప్లై అని కొట్టేశాను. రాగానే మనం ఆలోచించాం కదా ఇంకా సెకండ్ థాట్. ఇలా అప్లై అనగానే ఈరోజు అరౌండ్ లంచ్ టైంలో నేను అప్లై అన్నాను. రేపు లంచ్ టైంకి అంతా నాకు అది యువర్ మానిటైజేషన్ ఈజ్ ఫెయిల్డ్ డ్యూ టు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. రీజన్ నాకు రీయూజ్డ్ కంటెంట్, నేను ఎవరి కంటెంట్ రీయూజ్ చేశాను, ఎందుకు ఇలా వచ్చిందని నాకేం అర్థం కాలేదు. ఇంక ఇమీడియట్గా మళ్ళీ నేను మాధురి గారిని కాంటాక్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో ఆవిడకి మెసేజ్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు. స్క్రీన్ షాట్స్ పంపించాను. ఆవిడ నా వీడియోస్ అన్నీ చెక్ చేశారు. చెక్ చేసి నేను చేసిన మిస్టేక్స్ ఏంటో నాకు చెప్పారు. ఆవిడ అప్పుడు చెప్పడం కాదు, చాలాసార్లు నేను ఇంతకు ముందు చూసిన వీడియోస్లో అదే విషయం చెప్పారు, కానీ నేను పట్టించుకోలేదు. అలా దయచేసి మీరు ఎవరు చేయకండి రీయూజ్డ్ కంటెంట్. మీరు పెద్ద పెద్ద క్రియేటర్స్ని చూసి మనం చేస్తున్న మిస్టేక్ అది. నేను యూట్యూబ్లో ఇలానే వీడియోస్ చూశాను. నేను రెగ్యులర్గా ఒక వీడియో రికార్డ్ చేశాను అనుకోండి, దాన్ని ఇలా 16:9 రేషియోలో చేస్తాం కదా మనం లాంగ్ వీడియోస్ కోసం, అలానే రికార్డ్ చేసేసి దాన్ని లాంగ్ వీడియో పెట్టేసేదాన్ని కదా, దానిలో క్లిప్స్ కొన్ని పిక్ చేసి నేను వాటినే 9:6 రేషియోలో ఎడిట్ చేసి షార్ట్స్గా పెట్టేదాన్ని. పెట్టి ఒక్కొక్క దానికి మ్యూజిక్ పెట్టేసేదాన్ని. వాచ్ ఫుల్ వీడియో అని రాసేదాన్ని. ఫుల్ వీడియో లింక్ గివెన్ బిలో అని రాసేదాన్ని. కొన్నిటికేమో నేను కొన్ని వీడియోస్ మోటివేషనల్గా చేసేదాన్ని, హోమ్ మేకింగ్ గురించి, వాటి గురించి. సో వాటి గురించి 1-2 ముక్కలు మాట్లాడుతూ ఆ షార్ట్లో చెప్పేసి ఫుల్ వీడియో టైటిల్ దగ్గర ట్యాగ్ చేశాను చూడండి అని చెప్పేదాన్ని. వాటి వల్లే నాకు రీయూజ్డ్ వచ్చిందని నాకు తెలిసింది. ఈ విషయం చాలామందికి తెలియదు. పాత క్రియేటర్స్ వాళ్ళు ఎలా చేశారో, వాళ్ళకి ఎలా మానిటైజ్ అయిపోయిందో ఈజీగా మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మానిటైజేషన్ చాలా కష్టం అయిపోయింది. ప్లీజ్ మీరు ఏదన్నా షార్ట్ పెట్టాలనుకుంటే దాన్ని షార్ట్ మోడ్లోనే రికార్డ్ చేసుకోండి. అండ్ ఆ కంటెంట్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఏది మీరు లాంగ్ వీడియోస్లో లేకుండా చూసుకోండి. నేను పర్సనల్గా ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇది. ఒకసారి మీరు అప్లై చేసినాక రీయూజ్డ్ కంటెంట్ అని రిజెక్ట్ అయిన తర్వాత 1 మంత్ వరకు మీరు అప్లై చేయలేరు. ఆ 1 మంత్ నేను నరకం చూశాను. ఏప్రిల్ 2 నుంచి మళ్ళీ నాకు రీఅప్లై డేట్ May 4th వచ్చింది. తన నా ఛానల్ అంతా చెక్ చేసి అవసరం లేని షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు చెప్పారు. మన చేతులతో మనం 350 షార్ట్స్ డిలీట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నేను ఫేస్ చేశాను. 2 nights కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాను నేను. ఎందుకంటే అంత కష్టపడ్డాను నేను అవన్నీ చేయడానికి. అది మన కష్టం మనం డిలీట్ చేసినప్పుడే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. కాబట్టి మీరు అలా ఆ పెయిన్ మీరు ఎవరు తీసుకోవద్దు. నేను తీసుకున్నాను కాబట్టి మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. అలాంటి పెయిన్ మీరు ఎవరు తీసుకోవద్దు. మీరు ఏదైనా షార్ట్ పెట్టాలన్నా, వ్లాగ్ ప్రమోట్ చేయాలన్నా ఇప్పుడు మీరు కావాలంటే నా ఛానల్లో మీరు చూడొచ్చు. నేను ఆ వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడే మధ్యలో కొన్ని బిట్స్ రికార్డ్ చేసుకుంటున్నాను ఆ వ్లాగ్ ప్రమోట్ చేసేలాగా. సపోజ్ నా మంత్లీ డీప్ క్లీనింగ్ ఉందనుకోండి, నేను క్లీనింగ్ అంతా రికార్డ్ చేస్తాను. ఎక్కడో చోట నేను షార్ట్ మోడ్లో షార్ట్ సపరేట్ రికార్డ్ చేసుకుంటున్నాను. కొన్ని చోట్ల రెసిపీ సపరేట్గా రికార్డ్ చేసుకుంటున్నాను. షార్ట్గా లాంగ్ వీడియోగా సపరేట్గా రికార్డ్ చేసుకోండి, మీకు అది హెల్ప్ అవుతుంది. అండ్ ఆవిడ నాకు చెప్పిన మాట ఏంటంటే, మీరు చాలా లక్కీ, ఇన్ని వీడియోస్ ఇలా లాంగ్ వీడియోకి రికార్డ్ చేసింది షార్ట్గా ఎడిట్ చేసి పెడితే చాలా ఛానల్స్కి వయలేషన్ వచ్చిందంట. ఇంకా ఛానల్ పనికిరాదు, మనకు ఒకసారి వయలేషన్ వచ్చిందంటే మీరు ఎన్నిసార్లు దానికి రీఅప్లై ఉన్నా, మీరు ఎన్నిసార్లు అపీల్ చేసుకున్నా
దానివల్ల యూజ్ ఏం లేదు. చాలామంది ఆ ఛానల్స్ వదిలేసి మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లక్కీలీ బాబా గ్రేస్ వల్ల నాకు అలాంటి సిచ్యువేషన్ రాలేదని నేనైతే అనుకుంటాను. రీయూజ్డ్తో అయిపోయింది. తర్వాత ఇంకా ఆ 1 మంత్ ఆవిడ చెప్పినట్టే నేను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. కానీ ఆ 1 మంత్లో కూడా నాకు మళ్ళీ డౌట్ రీఅప్లై చేసినప్పుడు ఏమవుతుందో అని. బట్ తనకి ఎప్పుడు మెసేజ్ చేసినా సరే మీరేం ఫీల్ అవ్వకండి, మీదంతా ఒరిజినల్ కంటెంట్ అండి, లాంగ్ వీడియోస్ అసలు ఎంత నీట్గా బాగున్నాయి మీ వీడియోస్ అన్నీ నేను చూశాను. మీరు చేసిన ఒకే ఒక మిస్టేక్ లాంగ్ వీడియోకి తీసిన దాన్ని ఎడిట్ చేసి షార్ట్స్గా పెట్టడమే. అదొక్కటే కాబట్టి మీకేం ప్రాబ్లం అవ్వదు. మనం అన్నీ డిలీట్ చేస్తాం కాబట్టి. లాంగ్ వీడియోస్లో కూడా మీరు ఇలా ఏదన్నా ఒకే వీడియో సేమ్ కంటెంటే కదా అని మనం అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేయడం అలాంటివి చేయొద్దు. ఒకవేళ మీరు అలా చేస్తే డిలీట్ చేసేయండి అని అన్నారు. నేను 1-2 క్లీనింగ్ వీడియోస్ ఏవో అలా పెట్టాను. అంతవరకు అవి క్రాప్ చేసేసి తీసేసాను. ఇంక అప్పుడేం ప్రాబ్లం అవ్వలేదు. మీది ఒరిజినల్ కంటెంట్ కంపల్సరీ అవుతుంది. అవ్వకపోతే నేను అప్పీల్ చేసి అయ్యేలా చేస్తాను, మీరేం ఫీల్ అవ్వకండి అని బాగా మోటివేట్ చేశారు. మనకి ఇలాంటి టైంలో మామూలుగా ఇలా మోటివేట్ చేసేవాళ్ళే కావాలి. మనకి ఎక్కువ మెంటల్ సపోర్ట్ చాలా అవసరం. ఆ విషయంలో మాత్రం మా హస్బెండ్తో పాటు మాధురి గారు చాలా హెల్ప్ చేశారు నాకు. మా హస్బెండ్ కూడా అంతే, ఏం కాదు వచ్చేస్తుంది, నువ్వేం ఫీల్ అవ్వకు, నీదంతా ఒరిజినల్ కంటెంట్ కాబట్టి ఏం ప్రాబ్లం అవ్వదు, నువ్వేమి దిగులు పడకు, దాని గురించి నువ్వు సక్సెస్ అవుతావు, నీకు మానిటైజ్ అవుతుంది అని చెప్పారు. సో ఫైనల్గా మళ్ళీ May 4th రోజు రీఅప్లై చేశాను. 1 డే లోపే వచ్చేసింది. అమ్మయ్య, అసలు స్క్రీన్ చూస్తే ఆ ఫీలే వేరు. నాకన్నా ఎక్కువ మాధురి గారు హ్యాపీ ఫీల్ అయ్యారు. మీకన్నా నాకు ఎక్కువ హ్యాపీగా ఉందండి. మీ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను అంత బాధపడేదాన్ని. మీ వీడియోస్ చూస్తే అంత బాగున్నాయి, అంత ఒరిజినల్ కంటెంట్ కష్టపడి చక్కగా చేసుకుంటున్నారు. ఇలాంటి ఛానల్స్కి వైలేషన్ వచ్చి ప్రాబ్లం అయితే కష్టం అవుతుందని రీసెంట్గా కూడా నేను చాలా వీడియోస్ చూస్తున్నాను, చాలామందికి వైలేషన్ వస్తుంది. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మానిటైజేషన్కి దగ్గరున్న వాళ్ళైనా సరే, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి. షార్ట్స్ చేయడం వల్ల మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు, కాదని నేను అనను. కానీ షార్ట్ కంటెంట్ షార్ట్కే చేయండి. మీరు వీడియో ప్రమోట్ చేసుకోవాలనుకున్నా కూడా సపరేట్గా షార్ట్ మోడ్లో క్లిప్స్ రికార్డ్ చేసుకోండి. మోస్ట్లీ మీకు వీలైనంత వరకు మీరు లాంగ్ వీడియోలో చూపించిన బ్యాక్గ్రౌండ్స్ ఏవి మీరు ఆ ప్రమోట్ చేసే షార్ట్లో లేకుండా చూసుకోండి. అవి కూడా ఇమీడియట్గా క్యాప్చర్ చేసేసి మీరు దాన్ని షార్ట్ మోడ్లో రికార్డ్ చేసినా సరే రీయూజ్డ్గా ఒక్కొక్కసారి వస్తూ ఉంది. కాబట్టి అవన్నీ మనం అపీల్ చేసుకోవచ్చు. మన మిస్టేక్ ఏం లేకపోతే ఎందుకు అదంతా ప్రాసెస్. యూట్యూబ్లో ఏదన్నా సరే ఒకసారి ఫెయిల్ అయ్యామంటే 1 month 2 months 3 months వెయిట్ చేస్తాం. వెయిటింగ్ పీరియడ్ ఉంది చూసారా. మోరోవర్ ఏమైందంటే April 2nd నేను అప్లై చేసిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది కదా, 1 month కంప్లీట్గా ఛానల్ పడిపోయింది. అస్సలు వ్యూస్ లేవు. ఎంత కష్టపడి ఎంత మంచి కంటెంట్ పెట్టినా సరే అస్సలు వ్యూస్ వచ్చేవి కాదు. యూట్యూబ్ ఐ థింక్ రీచ్ తగ్గించేసింది బాగా 1 month. మళ్ళీ తర్వాత నార్మల్ అయింది రీఅప్లై చేసిన తర్వాత. అది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏం భయపడకుండా చక్కగా హ్యాపీగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోండి. మీరు జెన్యూన్గా మీ ఒరిజినల్ కంటెంట్ యూస్ చేసుకోండి. షార్ట్స్లో కూడా మ్యూజిక్ పెట్టకుండా అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి. మాధురి గారు చెప్పినట్టు మీరు చూపించేది ఏదైనా సరే మీ వాయిస్తో దానికి వాల్యూ యాడ్ అవుతుందని చెప్తూ ఉంటారు ఆవిడ. యూట్యూబ్లో నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, నేను 100 వీడియోస్ అని టార్గెట్ పెట్టుకొని 100 వీడియోస్ తర్వాత ఎడిట్ అయిపోయి చేస్తున్నాను చూసారా, అలానే అయిపోతారు మీరు కూడా. కాకపోతే మీరు యూట్యూబ్లో ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉండండి, డిమోటివేట్ అవ్వద్దు. Day 1 నుంచే మీకు సక్సెస్ వచ్చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా పేషెన్స్ కావాలి, చాలా వెయిట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఓన్లీ మన ఛానల్ మానిటైజ్ మాత్రమే అయింది. ఫస్ట్ ఇన్కమ్ ఎప్పుడు తీసుకుంటానో ఇంకా తెలీదు. తీసుకున్నప్పుడు కూడా నేను మీతో వీడియో షేర్ చేస్తాను. 9 monthsకి మన ఛానల్ మానిటైజ్ అయింది. ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఆ వీడియో కూడా మీతో తప్పకుండా షేర్ చేస్తాను నేను. అది చెప్పానుగా, కన్సిస్టెంట్గా ఉండండి, టైం మెయింటైన్ చేయండి. పర్టికులర్గా ఈ టైం నా టైం 1 o'clock, మీరు అలా ఏ టైం పెట్టుకుంటారనేది మీ ఇష్టం. అది కూడా మీ అల్గారిథంలో క్లియర్గా ఉంటుంది. ఇవన్నీ టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పే విషయం, నేను ఎక్కువ అందులోకి డీప్గా వెళ్ళను. మీరు ఏదో ఒక టెక్ ఛానల్ చూసి ఫాలో అయ్యి మీ ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉంటున్నారో చూసుకొని దాన్ని బట్టి మీ వీడియో పెట్టండి. ఎంత రెగ్యులర్గా పెట్టాలంటే ఆ టైం అవ్వగానే వాళ్ళకి నోటిఫై అయిపోవాలి. దానికి మీరు ముందు రోజే ప్లాన్ చేసుకుంటారా, ఒక నైట్ నిద్ర మానేస్తారా, మీరు ఏదన్నా కష్టపడండి. వాళ్ళకి మాత్రం అలా రెగ్యులర్గా టైం టు టైం నోటిఫై అవుతుంటే వాళ్ళే మీ వీడియోస్కి అలవాటు అయిపోతారు. మంచి మంచి సబ్స్క్రైబర్స్, మంచి మంచి ఫ్రెండ్స్, మోర్ దెన్ ఫ్యామిలీ మీకైతే యూట్యూబ్ ద్వారా వస్తారని నేను చెప్పగలను. వన్స్ అగైన్
నేను ఛానల్ మానిటైజ్ అయినందుకు ఫస్ట్ బిగ్ థ్యాంక్స్ మా వారికి చెప్పాలి. నన్ను ఇంత సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి నాకు యూట్యూబ్ చేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు, కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కొనిపెట్టారు. వీటన్నిటిని మించి బోల్డ్ అంత మోరల్ సపోర్ట్ ఇస్తారు. ఏ రోజు నేను వీడియో ఈరోజు రీచ్ అవ్వట్లేదని బాధపడ్డా సరే తను ఎప్పుడు నన్ను డిమోటివేట్ చేయలేదు. సో అది తర్వాత మాధురి గారికి కంపల్సరీ థ్యాంక్స్ చెప్పాల్సిందే ఈ వీడియో ద్వారా. మాధురి గారు థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి ఒక టెక్ ఛానల్ యూట్యూబ్లో కంపల్సరీ ఉండాలి మాలాంటి క్రియేటర్స్కి సపోర్ట్ చేయడానికి. మీరు వీడియోస్లో హార్ష్గా మాట్లాడతారు అనుకునే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఆవిడ హార్ష్గా మాట్లాడట్లేదు, యూట్యూబ్లో ఉన్న విషయమే మనకు చెప్తున్నారు. మనం అది తీసుకోలేక చాలామంది ఫాలో అవ్వట్లేదు. నేను చాలాసార్లు విన్నాను ఇలా లాంగ్ వీడియోస్ని షార్ట్ మోడ్లో పెట్టకూడదని ఆవిడ చెప్తూనే ఉంటారు. అయినా నేను అదే మిస్టేక్ చేశాను, అదే నాకు ప్రాబ్లం అయింది. ఆ నెల రోజులు నేను పడ్డ స్ట్రగుల్ మీరు ఎవరు పడకూడదు అన్న ఉద్దేశంతోనే నేను మీకైతే ఈ వీడియో చేయాలనిపించింది. నెక్స్ట్ మన యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేసి ఫస్ట్ పేమెంట్ వచ్చాక ఆ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ఇలాంటి స్పెషల్ వీడియోస్ కాకపోయినా నా రొటీన్ వ్లాగ్స్ వస్తాయి. ఎవరన్నా కొత్త వాళ్ళు ఈ వీడియోతోనే చూడడం స్టార్ట్ చేసినట్లయితే మన ఛానల్లో బోల్డ్ అన్ని క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా ఒకసారి చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ లెంతీ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి రొటీన్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్.